జవహర్ నగర్ కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఒక తల్లిదండ్రులకి ఒక గాథ మిగిల్చాయి కుక్కలు అని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 16 కుక్కలు కలిసి రెండేండ్ల బాబుని మొత్తం పీక్కు తినేసి ఈరోజు అలా ఆ తల్లిదండ్రుల కన్నీటి వేదన దాదాపు హైదరాబాద్ మొత్తంగా కూడా పాకినటువంటి సందర్భం. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఏవైతే ఆ పిచ్చి కుక్కల్ని కూడా ఇక్కడ నుంచి తరలించాలి అని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వ్యాన్స్ కూడా రావడం జరిగింది. కుక్కలన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా కూడా మొత్తంగా కూడా గాలించి మరీ పట్టుకొని వ్యాన్ ఎక్కించడం అయితే జరిగింది. మొత్తంగా ఒక్క కుక్కను కూడా వదలకుండా చాలా వ్యాన్లు అయితే వచ్చినాయి. మొత్తంగా అన్నిటిని గాలించి ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చనిపోయినటువంటి బాబు తల్లిదండ్రులు ఇక్కడ బతుకుదేరు కోసం దాదాపు 2 నెలలు అవుతుందో వచ్చి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంతలోనే వాళ్ళకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, మూడో అబ్బాయి ఇప్పుడు చనిపోయినటువంటి అబ్బాయి అని కూడా చెప్తున్నారు. బ్రతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ ఒక కొడుకుని పోగొట్టుకున్నారు ఈరోజు ఒక పిచ్చి కుక్కలు చేయంగా. మరి ఈ కాలనీలో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఏమైనా ఎదురయ్యాయా లేదంటే ఇదే మొదటిసారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ స్వామి అమ్మ. అసలు ఏం జరిగిందండి? అసలు ఆ రోజు అంటే ఇది నిన్ననే కదా జరిగింది. అసలు ఆ బాబుని ఆ కుక్కలు అసలు ఈడ్చుకెళ్లేటప్పుడు ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న లోపడే ఉన్నారు. కాకపోతే గేట్ బయటకు వచ్చాడు అంతే. కుక్కలు మొత్తం 15 కుక్కలు ఒక్కసారి వెనకబడి ఈడ్చుకొని వెళ్ళిపోయాయి. ఈడ్చుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి ఆ కుక్కలు. ఎంత కొట్టినా అవి మిందికి పడుతున్నాయి కానీ ఆ పిల్లల్ని వదలలే. ఎక్కడక్కడ పీకేసి తలకాయ, మెదడు, కాళ్ళు, ఈ తలకాయ, ఈ చెవులు, అసలు పిల్లని చూడలేకపోయినా. ఇప్పటిదాకా నోట్లో గంగ కూడా పోయలే మా కాలనీ వాళ్ళు ఎవరే కానీ ఆ బాబుని చూసి. మొత్తం 1-2 కుక్కలు కాదు, 16 కుక్కలు. ఇక్కడ అసలు కుక్కలు రావడానికి కారణం చికెన్ కాళ్ళు, పేగులు, తలకాయలు, ఈ బాలాజీ నగర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చికెన్ సాపాలను తెచ్చి ఇక్కడ వాడేస్తారు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. మున్సిపాలిటీ చెప్తున్నా మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. ఆ చికెన్ తెచ్చిపోయడం వల్ల ఆ కుక్కలు అడ్డమైన కుక్కలు జత అయ్యి పిల్లోనికి పిల్లోని తినేసినాయి. రేపు పొద్దున ఈ చిన్న పిల్లలు ఉన్నారు, మాకు కూడా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. పట్టించుకోవాలి. ఈరోజు ఏదో ఇది అయిందని చెప్పి ఇట్లా వచ్చి పోవడం కాదు. నెలలో, వారంలో 2 సార్లు 3 సార్లు ఒక గంట సేపు ఉంటే అంత చుమ్మ చీకటే. దొంగలు వచ్చినా ఎవరు మమ్మల్ని కొట్టినా పట్టించుకోరు, తిట్టినా మీరు చూడండి, ఉన్నాయా సీట్లు ఉన్నాయా? సీట్లే మొత్తం జంగల్ అడవి. గంజాయి దొంగలు, తాగుడు తినుడు. ఎవడు కొట్టినా కూడా మమ్మల్ని చంపిపోయినా కూడా మాకు దిక్కు దుబారం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా? అంటే తీసుకెళ్ళామమ్మా, ఎన్నిసార్లు తీసుకో. మీరు 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 సాఫ్ చేసుకోవాలా. కాలనీలోకి రావాలంటే నీళ్లు, కరెంటు సప్లై ఉంటాయి కదా. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, బాగానే ఉంది. నీళ్లు లేవు, కరెంట్ లేదు, అసలే మెయిన్ వాటర్ లేవు. ఆ బోరు ఒక బోరు ఉంది. 70 మంది ఆ బోరుకు పట్టుకోవాలా నీళ్లు. 70 మంది పట్టుకోవాలి ఆ బోరుకు నీళ్లు. ఇంత బోరు గుసుకుమంటే అయిపోయా, మళ్ళీ వచ్చిన తాపా పట్టుకొని పోవాల్సిందే. వాటర్ ప్రాబ్లం ఎంతో మందికి విన్నవించుకున్నాము, కార్పొరేటర్లకు విన్నవించుకున్నాము, మల్లారెడ్డి గారి దగ్గరికి పోయొచ్చాము. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇస్తామంటున్నారు, ఎవరు ఇస్తలేరు నీళ్ళు. అంటే ఇప్పుడు ఇది అందరు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు కుక్కలు ప్రతి ఒక్కసారి, ఇప్పుడే కాదు, పోయిన 2 నెలల కింద ఇక్కడ మర్డర్ జరిగింది. ఇక్కడ మర్డర్ జరిగి చంపి కాల్ చేసిపోయారు ఇక్కడ. అప్పటికైనా ఈ అధికారులు మేల్కొని కనీసం లైట్లు, సీసీ కెమెరాలో పిచ్ చేస్తారని అనుకుంటే ఎవరు లేరు. 2 నెలల కిందట మర్డర్కి ఇక్కడే కాల్చిపోయినారు. అందరికి తెలుసు, జవహర్ నగర్ మొత్తం ఎక్కడికి వెళ్ళి తెచ్చి కాల్ చేసిపోయారు తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి పాడేసి ఇక్కడ కాల్ చేశారు, చెత్తలో కాల్ చేసిపోయారు. అప్పుడన్నా అధికారులు మేల్కోవాలి కదా. అందరికీ దండాలు పెట్టినాం అన్ని చేసినాం, ఏం లాభం? ఇప్పటికి కూడా లైట్లు చేద్దాము, కనీసం సాగు చేద్దాము. ఇక చెట్లు చేమ ఒకసారి చూడండి ఎట్లున్నాయో, పాములు ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు ఏదో జరిగిందని కాదు కానీ మాది 24 అవర్స్ దగ్గర 3-4 years నుంచి మాకు ఇళ్ళ అలర్ట్మెంట్ అనాల్సి మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇదే ప్రాబ్లంలే. ఇప్పుడు కొత్తగా అనేది కాదు, అధికారులు దండిగా పెట్టాం. వర్షాకాలం వస్తే చెట్లు, పాములు, పుట్టలు, దొంగలు, దొరలు ఎవరు వస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రోజు గొడవలే. పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ అనుకుంటూ వస్తారు. అయిపోయాయి, ఎక్కడెక్కడ చదువుకుంటారు వాళ్ళు. దొంగలు కాసుకొని కూర్చుంటారా? అయిపోయా. మళ్ళీ ఈ పొద్దు రేపు 2 రోజులే, మళ్ళీ తెల్లారి మళ్ళీ మా బతుకు మాదే. ఇప్పుడు
మళ్ళీ బాబు గురించి మాట్లాడుకుంటే అసలు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, అదేవిధంగా బాబు బయటకు వచ్చి దాదాపు 16 కుక్కలు మీద పడి బాబుని లాక్కెళ్తున్నప్పటికీ కూడా అయితే అది ఎవరు చూడలేనటువంటి పరిస్థితి ఉందా చీకటి ఇక్కడ? అన్నమాట, అంతా మొత్తం చీకటి. ఇప్పుడు ఇల్లు దాటితే చీకటి, ఇల్లు దాటితే ఇంట్లో ఉన్న లైటే లైటు, బయట లైట్ లేవు, వీధి లైట్ లేవు. ఇల్లు దాటితే పిల్లోడు లోపల ఆడుకుంటున్నారా అని చెప్పి ఆయన లోపల వంట గింట చేసుకుంటున్నది ఆమె. ఆడు గొల్లె తీసుకుని గబ్బిని బయటకు వచ్చినాడు. పట్టి ఎగ్గబడి మొత్తం 16 కుక్కలు పట్టి పీక్కు వచ్చాయి. ఎవరు ఆమె పోతే మాత్రం ఆమెను కాపాడగలిగిందే. మేము ఇంతమంది పోతే 10 మంది పోతే మా మీద కేకలే కుక్కలు అవి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చా 16 కుక్కలు, ఒక్కటి కాదు 2 కాదు. ఏం సాధ్యమవుతుంది మనం దాన్ని అడ్డం పడని కొట్టడానికి తిట్టనికే? కట్టలు తీసుకొని కొట్టినా అవి మా మీదకి వస్తున్నాయి. పిచ్చెక్కినాయి ఏదళ్ళకు కుక్కలకు, పిచ్చెక్కిన కుక్కలు మింద పడే కడుతున్నాయి అందరినీ. ఈ పిచ్చి కుక్కలని మీకు నిన్ననే తెలిసిందా? బాబుని లాగా ఇంతకు ముందు తెలియలేదా? ఇంత ముందు కూడా తెలుసు, కంప్లైంట్ ఇచ్చినాం. ఇంత ముందు కూడా పిచ్చి కుక్కలు ఎక్కువ అని చెప్పి ఇంత ముందు కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ చికెన్లు, కాళ్ళు, తలకాయలు తెచ్చేస్తాం, దాని అవి తినడం వల్ల, రక్తం తినడం వల్ల కుక్కలు పిచ్చి ఎక్కిపోతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. ఒక రావడం పోవడమే. ఏం ఈ పొద్దు జరిగింది కానీ ఇంత ఆడాబడి, లేకపోతే లేదు. మళ్ళీ తెల్లారే మళ్ళీ రేపు మళ్ళీ మామూలే, ఏదో మామూలు సదా మామూలే. మా బతుకు ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన చోటు చేసుకుందా ఇక్కడ? కదా, పోయిన నెల 2 నెలల కిందట ఇట్లా మర్డర్ జరిగింది ఇట్లా అని చెప్తే కదా. కుక్కల వాళ్ళు ఇంతమందికి లేదు, ఇంతకుముందు జరిగింది కానీ మా ప్రాణాలు తీయలే, కరిసినాయి అంతే. కరిసినాయి, మస్తు మంది గడిచినాయి కానీ ప్రాణాలు తీయలే. ప్రాణాలు అంటే వాళ్ళు పెద్దోళ్ళకి గడిచినాయి అనుకో, ఆ పిల్లోడు ఏం అన్ని కుక్కలను వాడు ఏం దుడుపుకొని పక్కకు వస్తాడు చెప్పు? 1 2 18 నెలల పిల్లోడు 16 కుక్కలు ఒకసారి మింద పడితే వాడు ఏం కాపాడుకుంటాడు ఆ పిల్లోడు? ఇది ప్రాబ్లం అమ్మా. మీరు చూడండి, మా కాలనీ చూడండి, మా పరిస్థితి చూడండి. ఇంకొక గంట సేపు చీకటి పడితే మేము ఏ పొజిషన్లో ఉన్నామో, మేము ఎక్కడ ఉన్నామో, మీ ఊళ్ళో ఉన్నామో అడవిలో ఉన్నామో మాకే డౌట్. మీకు చూడండి ఒకసారి తెలుస్తుంది. ఒక చుట్టుపక్కల మీరు కూడా వీడియో చూసి చూపియండి. ఆ బిల్డింగ్ దాటితే అడివే, ఆ బిల్డింగ్ దాటితే అడివే. అది అక్కడికి వెళ్ళి దొంగ వస్తాడా, దొర వస్తాడా, రాత్రి 12 గంటలకు 1 గంటలకు మేము పనులకు వెళ్ళిపోతే ఆడపిల్లల పరిస్థితి ఏంది? ఒక కాంపౌండ్ కట్టమంటే కట్టడానికి ఇంతవరకు కట్టలేదు ఎవరికే. కానీ చుట్టూ జర కాంపౌండ్ కట్టండి అంటే కట్టడానికి ఎవరు కట్టలేదు. ఆ చుట్టూ కాంపౌండ్ కట్ట కలిసి దొంగలన్న అక్కడ ఉంటారు కదా. అడవి, ఆ బిల్డింగ్ దాటితే అడవి. అక్కడికి వెళ్ళి పాములు వస్తాయా, దొంగలు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, ఎవరు చెప్పి మేము అడగాల? ఏ అధికారులను అడగాల? ఈటికి పోమంటే ఆటికి పోమంటారు, ఆటికి పోమంటారు. కలెక్టర్ దగ్గరకు వేసినాం, కలెక్టర్ దగ్గరకు వేసినాం. ఇండ్ల పక్కనే శవాలు పెట్టిపోతున్నారు, ఎవరిని అడగాల? బాబు అంటే కరిసిన వెంటనే చనిపోవడం జరిగిందా లేకపోతే ఆసుగా? ఇప్పుడు మళ్ళా అతనే ఎత్తుకపోయినాడు పాపం. అంగి అతనే ఎత్తుకొని పోయినాడు. మీనాక్షిలో పట్టించుకోలే పాపం. వాళ్ళు 40 నిమిషాలు మీనాక్షిలో టైం అంతా వేస్ట్ చేశారు. వాళ్ళు 40 నిమిషాలు వాళ్ళు తొందరగా పట్టించుకుని ఇంత అది మాస్క్ గీసుకోబెట్టి ఇవన్నీ పెట్టింటే బతుకుతున్నాను దేవునుకున్నాను కానీ వాళ్ళు పట్టించుకోలే. మళ్ళీ గాంధీకి వాళ్ళు కనీసం అది అంబులెన్స్ కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేయలేకపోయినారు. ఆటోలు వేసుకొని పోయాకల్లా ఏది ఉంటుందమ్మా, పోయేసరికి పానం. అబ్బా వేరా చెప్తావా? ఎక్కడ ఈ చెవులు ఈ చిప్పలు పక్కకి ఈ డొక్కలన్నీ వీక తిన్నాయి. ఈ చేతులు ఎక్కడొక్కడ ఈ పిక్కలైతే మొత్తం ఇట్లా ఏలబడుతున్నాయి. ఆ కండలు చూడడానికి అసలు ఇంతో చెప్తున్నా కదా. ఇంతవరకు ఎవరో కానీ ఎవరు ఇళ్ళలో కూడా గంగల నీళ్ళు పోయలే. కానీ ఆ పిల్లలు చూసిన వాళ్ళు ఎవరో కానీ ఇట్లా కూర్చొని చూడు, పండ్ల బాటలా పోకోకుండా. ఎవరికి చెప్పుకుంటే మా బాధ్యత అర్థం కావట్లేదు. ఇప్పటికైనా స్పందించి అధికారులు మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఇంట్లో ఉండేది మనుషులు అని గుర్తిస్తే చాలు. ఇంట్లో ఉండేది మనుషులు ఉన్నారు, అందులో పశువులు లేరు. ఈ బిల్డింగ్లల్లా వాళ్ళకి ఏమన్నా మనం చేద్దామని అధికారులు ఇప్పటికైనా ముందు వచ్చి ఈ చెట్లు కొట్టేసి ఇంత కాంపౌండ్ కడితే కలిసి మనశాంతిగానే బతకగలుగుతాం. లేకుంటే మేము కూడా కాల్ చేసి వెళ్ళిపోవాల్సిందే. మాకే పుణ్యానికి 86,000 కట్టాం 20 సంవత్సరాల కిందట ఈ ఇండ్లకు. ఈ అడవిలో తెచ్చి పాడేసినారు. ఏం చేస్తాం? పాడేసి ఒక నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఒక కాంపౌండ్ లేవు, ఒక సేఫ్టీ లేదు, ఏం లేదు. 1 గంట సేపు ఉంటే మేము ఎక్కడున్నాము అనేది మీకే తెలుస్తా. చూడండి, ఒక చీకటి పట్టినకి అయిపోయాక ఎక్కడ లైట్ లేవు. ఇంత జరిగిందని తెలిసి కూడా కాస్త 4 లైట్లు వేద్దాము, 4 ఒక సీసీ కెమెరాలు పెడదాము, దాన్ని అద్దెలు వేసి పెడదాము. ఆ ఖాళీ అంటోళ్ళు ఒక్కర్లేరు. ఎన్నో ఇప్పుడు ఈ ఇది కొత్తగా ఏం కాదు, చాలా జరిగినాయి. ఇదో కొత్తగా జరిగినది కాదు. ఇది మొన్న 2 నెలలు రీసెంట్గా 2 నెలల కింద కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఎవరు కాల్ చేసి వెళ్ళిపోయారు? కాలనీ వాళ్ళు 4-5 ఫ్యామిలీ కాల్ చేసి వెళ్ళిపోయాయి భయపడి. ఏం చేస్తాముగా?
మేము కూడా ఎక్కడికి మాకు విధాయకం లేక ఉండాల్సి వస్తుంది ఈ పసిపిల్లలు వేసుకొని. ఇలాంటప్పుడు మేము పొద్దున్న లేసి పనులకు వెళ్ళిపోతాం, పుసుకొని ఆడుకుని బయటకు వచ్చిరి. మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంతమంది పిల్లల్ని తెచ్చుకుంటామా మళ్ళా? అయితే అది అయ్యే పనైనా నువ్వు కోట్లు గుమ్మిడితే ఏం, లక్షలు గుమ్మిడితే ఏం లాభం? వస్తాయా పిల్లలు? వస్తారు, తిరిగి వస్తారా? చెప్పండి. ఇలాంటివి చాలా జరుగుతాయేమో. ఇప్పటికైనా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము ఈ కాలేజీలకు మనుషులు ఉన్నారు అని గుర్తించి మాకు సేఫ్టీ ఏర్పాటు చేసినక దండాలు.